లేట్ అయిపోతుంది మళ్ళా. ఓకే సార్. చాలేం అష్టదళ పార్క్ మళ్ళీ వజ్రాల కవచం కట్టేస్తాం. శృంగేరికి వెళ్ళి ఆయనతో మహాస్వామితో కూడా చూపించిన వాయిన చూసి ఆశీర్వదించి మళ్ళీ వీళ్ళ పర్యటనలో ఉన్నప్పుడు రిక్వెస్ట్ చేసినాం. దాని డాక్యుమెంట్స్ తమకి దాన్ని ప్రాపగేట్ చేసుకొని ఇక్కడ డెవలప్ చేసింది. విశేషం ఏమంటే ఈ బీడు ఇది యాక్చువల్గా వైజయంతిమాల కృష్ణ భగవాన్కి చాలా ప్రియమైనది. మాకు స్కూల్ డేస్లో వైజయంతిమాల గురించి ఉంటే నేను 7వ క్లాస్లో చదివేటప్పుడు అప్పుడు ఇంకా వైజయంతిమాల చూడాలి అనుకొని వచ్చి అప్పుడు ఒకసారి తిరుపతిలో మన డాలర్ శేషాద్రి గారిని అడిగాను, వైజయంతిమాల దేవునికి ఉందా అది నేను చూడాలనుకున్నాను అని. ఆయన లేదమ్మా దేవుని తిరుపతిలో వెంకటరమణ స్వామికి వైజయంతిమాల లేదు అన్నారు. అప్పుడు అది సంకల్పమైంది, భగవాన్కి ఎట్లయినా అది చేసి ఇవ్వాలి అనేసి శ్రీదేవి శ్రీదేవి మళ్ళీ పద్మావతి అమ్మవారు కాదు హ్యాండ్లో తీసుకుంటాం మేడం. హ్యాండ్లో ఇవ్వండి, ఇందాక ఇచ్చారు కదా అట్లా సేమ్ అవద్దు. ఎక్కడ అలాగే మేడం కింద పెట్టాను మేడం. రేట్ ఎక్కువ కదా చేత్తో అది సార్ ఇందాక ఇచ్చారు, సార్ తీసిస్తారు సార్. మేడం పేరు ఉండాలి గరుడ కర్ణాటక మేడంకి ఇచ్చాడు. మేడం మేడం ఇది ఇది వైద్యతే మన వీడు. దీనికి దుఃఖ పెట్టిన అవసరం లేదు. లైక్ పర్లు ఆ వీడు తీసుకొని ఇలా అంటారంటే త్రూ అండ్ త్రూ చాలా ఇష్టమైంది వైజయంతిమాల. ఇది విశేషం. వైజయంతి న్యాచురల్ వీడు శ్రీదేవి ఇంకొక విశేషం ఏమంటే రాముల వారు ఆంజనేయ స్వామిని పంపించేటప్పుడు సీతమ్మకి ఈ సీక్రెట్గా ఒక మెసేజ్ ఇస్తారు. అప్పుడు ఈ వైజయంతిమాల డిస్క్రిప్షన్ని ఆయన మెన్షన్ చేస్తారు ఆంజనేయ స్వామి. అప్పుడు ఆమె షీ విల్ బిలీవ్. శ్రీదేవి భూదేవి వారికి ఇంకొకటి పద్మావతి అమ్మవారు కూడా ఇప్పుడు వచ్చేస్తారు. అది ఆ భగవంతుని సంకల్పం అనిపిస్తుంది, మీ ద్వారా భగవంతునికి ఆఫర్ చేయాలనేసి. అప్పుడు నాన్నగారు ఇది కూడా చేసి ఇచ్చారు, సూర్యప్రభ వాహనము బంగారుతోటి. అది రథసప్తమి రోజు వాడతారు. ఈ అష్టదళ పాద పద్మం కూడా అక్కడ బంగారు పువ్వుల్లో మళ్ళీ ఈరోజు ఒక రిక్వెస్ట్ పెట్టాం సార్. ఆయన డొనేట్ చేసింది బంగారు మంగళ్యాలు ఉన్నాయి, డైమండ్ మంగళ్యాలు. మళ్ళీ వాళ్ళని ఈరోజు కళ్యాణానికి స్వాగతం అలంకరించుకున్నాం. తప్పుడు ఉంటుంది సార్. నాన్న అమ్మ చేయించింది మన నగలు పెట్టా. ఆయన చెప్పాడంట అందరు ఇచ్చిన నగలను రాళ్ళు అన్ని పడిపోయినాయి కదా బాబు, ఇది మాత్రం ఒక్క రాయి